ఇండియా కూటమి చెప్తుంది మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు రక్షణ ఉండదు. అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేట్ పరం అవుతాయి, దారాదత్తం చేస్తారు, అదాని లాంటి కంపెనీలకు కట్టబెడతారని తీవ్రమైన విమర్శలు చేస్తుంది. దీనికి ఏం చెప్తారు? వాళ్ళపైన ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన ప్రజలు విశ్వసిస్తలేరు. విశ్వసిస్తే ఈ రకంగా ఉండదు. అనేక విషయాలు ఈరోజు బ్యాంకుల గురించి ఇట్లనే మాట్లాడారు. బ్యాంకులు 36,000 కోట్ల నుంచి ఈరోజు 1,50,000 కోట్లకు ఆదాయం పెరిగింది, లాభం. మేము అధికారంలోకి వచ్చిన 36 లక్షలు ఉండేది బ్యాంకర్స్, ఈరోజు 1,50,000కు ఆదాయం పెరిగింది వాళ్ళకు బ్యాంకర్స్కు. ఎల్ఐసి ఇట్లనే మాట్లాడారు, క్లోజ్ చేస్తారని. ఎల్ఐసి పటిష్టంగా పెరిగింది. అనేకమైనటువంటి ఏ సంస్థ బాగుంటే ఆ సంస్థను మరింత సహాయ సహకారాలు అందించి దాన్ని ముందుకు తీసుకెళ్తాను తప్ప ప్రజల మీద భారం పడి ప్రజల కష్టార్జితంతో కట్టేటువంటి పన్నుల ద్వారా వైట్ ఎలిఫెంట్గా ఉన్నటువంటి సంస్థలు ప్రజలకు ఉపయోగపడకుండా కొంతమంది లిమిటెడ్ సెక్షన్స్కు లేకపోతే కొంతమంది వారికి ఉపయోగపడితే అది ప్రజలకు అన్యాయం చేసిన అవుతాం. మనం ప్రజలకు జవాబుదారైన విషయం తప్ప ఎక్కడ కూడా ఏ పబ్లిక్ సెక్టర్ కూడా మూసాము. ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కాంగ్రెస్ టైంలో పూర్తిగా దివాలా తీసినాయి. ఈరోజు మనం సెల్ఫ్ సమిటీ చేశాము, ఎక్స్పోర్ట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఇంపోర్ట్ తగ్గించాము. మొత్తం డిఫెన్స్ సంబంధించినటువంటి అన్ని రకాల ఆయుధాలు కావచ్చు, ఇతర ఎక్విప్మెంట్స్ కావచ్చు, మేము మేక్ ఇన్ ఇండియా కింద ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తూ ఉన్నాం. విపరీతమైనటువంటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కావాల్సినటువంటి ఆర్డర్స్ ఈరోజు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. కాబట్టి అవసరాలను బట్టి అవకాశాలను బట్టి దేశ హితం కోసం ప్రజల కోసం మేము నిర్ణయాలు తీసుకుంటాం తప్ప గుడ్డిగా తీసుకునే నిర్ణయాలు కావు. ఎస్, ఇంతకుముందు బీజేపీ రాకముందు భారత ద్వైపాక్షిక సంబంధాలు పొరుగు దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మారిషస్, బంగ్లాదేశ్, బెలుచిస్తాన్ ఇలాంటి దేశాలకు మొత్తం కూడా మిత్ర దేశాలుగా ఉండేటి, కొన్ని మిత్ర దేశాలుగా ఉండేటి. ఇప్పుడు శత్రువులుగా మారిపోయినాయి, మిత్ర దేశాలు కూడా శత్రువులుగా మారిపోయినాయి. ద్వైపాక్షిక సంబంధాలు నెలకొల్పడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది పొరుగు దేశాలతో అంటే ఏం చెప్తారు? ఇది నేను పూర్తిగా ఏకీభవించాను మీ ప్రశ్నతో. వాళ్ళు అంటున్నారు కానీ మీ ప్రశ్నతో కూడా ఏకీభవించాను. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకే ఒక దేశం పాకిస్తాన్. 75 సంవత్సరాలుగా నా దేశాన్ని అన్ని రకాలుగా ఊచకొత కోసింది, అన్ని రకాలుగా నాకు నరకం చూపించింది పాకిస్తాన్. పాకిస్తాన్ కారణంగా నేను లక్షల కోట్ల రూపాయలు గత 75 సంవత్సరాలుగా ప్రజాధనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. పాకిస్తాన్ కారణంగా నేను ఒక జమ్మూ కాశ్మీర్లోనే గత 75 సంవత్సరాలుగా 46,000 మంది సివిలియన్స్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ బలిదానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ కారణంగానే హైదరాబాద్ నగరంలో సెక్రటరీ ఎదురుగా లుంబిని పార్కులో, గోకుల్ చాట్ బండార్లో, దిల్సుఖ్ నగర్లో, లేకపోతే ఏసీపీ కృష్ణప్రసాద్, నా బీజేపీ కార్పొరేటర్ నందరాజ్ గౌడో, నా దేవేందరో, వీళ్ళందరినీ కూడా కోల్పోవాల్సి వచ్చింది. మా యశ్వంత్ పరిషత్ పాపేగౌడ్, వీళ్ళందరినీ కూడా పాకిస్తాన్ అనేక రకాలుగా నరకం చూపించింది. కాబట్టి నా పాకిస్తాన్ మీద పాకిస్తాన్ ఐఏఎస్ ఏజెంట్లు నా పార్లమెంట్ మీద దాడి చేశారు. కాబట్టి పాకిస్తాన్ విషయంలో మేము కఠినంగా ఉన్నాము. పాకిస్తాన్ ప్రపంచంలో ఏకాకి చేశాము. అంతకుముందు అమెరికా కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, యూకే కానీ పాకిస్తాన్కు ఆయుధాలు, డబ్బులు, అన్ని రకాల వస్తువులు ఇచ్చి మిత్రపక్షంగా ఉండేటువంటి వాళ్ళు. అటువంటి పాకిస్తాన్ ఈరోజు ప్రపంచ దేశాల ముందు ఒక టెర్రరిస్ట్ దేశంగా నిలబెట్టాము. మేము ఖచ్చితంగా మరింతగా ఏ పాకిస్తాన్ అయితే దొంగ నోట్లు ముద్రించి ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది యువకులను మతం పేరుతో రెచ్చగొట్టి వాళ్ళలో మతమాడ్యంతో విషయం నింపి వాళ్ళకు ఆయుధ శిక్షణ ఇచ్చి బాంబులు తయారు చేసేది, ఆయుధాల పేరు శిక్షణ ఇచ్చి పాకిస్తాన్లో ముద్రించినటువంటి కరెన్సీని అంతా తెచ్చి ఇండియాలో చలామణి చేస్తూ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం, భారతదేశం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం, భారతదేశం యొక్క సమగ్రత సమైక్యతను దెబ్బతీయడం కోసం పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వాళ్లకు సరైనటువంటి జవాబు కాంగ్రెస్ పార్టీ చెప్పలేకపోయింది. ఇటీవల జాతీయ మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏదైతే మేనిఫెస్టో రాహుల్ గాంధీ ప్రకటించాడో ఆ రోజు తుగుడల బహిరంగ సభ జరిగింది మన తెలంగాణలో వచ్చి. ఆ రోజు ఆయన ఎక్కడ లేకుండా ఇక్కడనే వచ్చి బహిరంగ సభలో చెప్పాలని, ఇక వేరే రాష్ట్రం దిక్కులేదు, ఇలా కాంగ్రెస్కి ఒక తెలంగాణ దిక్కింది కాబట్టి ఇక్కడ మీటింగ్ పెట్టించి చెప్పారు. నేను
రాహుల్ గాంధీని అదే రోజు ప్రశ్నించాను. రాహుల్ గాంధీ, నువ్వు కొత్త అని చెప్తున్నావు కదా, గతంలో 6 గ్యారెంటీలు మీరు చెప్పారు కదా, 6 గ్యారెంటీల గురించి మాట్లాడాను ఒక్క మాట. అమలు చేశానని తప్ప నువ్వు మహిళలకు 2400 ఇస్తున్నావా, నిరుద్యోగ యువకులకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తున్నావా, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేశావా, కౌలు రైతులకు 15,000 ఇస్తున్నావా, ఎకరానికి మిగతా రైతులకు 15,000 ఇస్తున్నావా, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నావా, లేకపోతే ధాన్యం మీద 500 బోనస్ ఇస్తున్నావా, లేకపోతే రేషన్ కార్డు ఇచ్చావా? ఇవన్నీ కూడా అడగాల్సినటువంటి ప్రశ్నలు. కానీ ఏది కూడా ఆయన చెప్పలే. ఒకటి కూడా గ్యారెంటీలు మాత్రం చెప్పాడు. గ్యారెంటీ అంటే దాంతో కడుపు నిండదు. గ్యారెంటీలను అమలు చేసే గ్యారెంటీ అమలు కావాలి, అది అమలు చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైనా గెలిచే అవకాశం ఉంది, అసలు పోటీలో ఉంది దేశంలో బీజేపీతో సమాంతరంగా ఉన్నప్పుడు ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినా ప్రజలు నమ్ముతారు. గుట్టకు ఎంటుక గట్టి లాగినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం. మేనిఫెస్టోలో ఒక అంశం ప్రస్తావించారు, ప్రధానంగా పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి వెళ్ళడం ఆనవాయితీగా మారిపోయింది. చాలామంది వెళ్తున్నారు కూడా. మన రాష్ట్రంలో ఉంది, దేశంలో కూడా ఉంది. చాలా ప్రభుత్వాలు కూడా కూలిపోతున్నాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన జాతీయ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేయలేదు ఇప్పటివరకు. వాళ్ళు, నేను అమలు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని గౌరవిస్తున్నాము, వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సి వచ్చింది. నేను ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరితే అందరు రాజీనామా చేసి చేర్చుకున్నాను. మధ్యప్రదేశ్లో చేరితే రాజీనామా చేసి చేసుకున్నాను. ఇదే తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి గారు చేరుతా అంటే రాజీనామా చేసి చేర్చుకున్నాను. ఇదే తెలంగాణలో ఈటెల రాజేందర్ గారు చేరుస్తా అంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేయించి చేర్చుకున్నాను. మరి కాంగ్రెస్ గతంలో రాజశేఖర గారు ఉన్నప్పుడు, లేకపోతే మొన్న ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాకుండా టీఆర్ఎస్ వాళ్ళని ఏ రకంగా చేర్చుకుంటున్నారు? కాబట్టి నేను చేతులతో చూపిస్తున్న నా పనిని వాళ్ళు మాటలతోటే సరిపెడుతున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు. నేను తెలంగాణ ఉదాహరణ, మిగతా రాష్ట్రాలు పక్కకెట్టు, నేను రాజగోపాల్ని చేర్చుకునేవాడిని కదా అట్లా అనుకుంటే, లేకపోతే ఈటల రాజేంద్ర గారిని చేర్చుకునేవాడిని కదా, చేర్చుకోలేదు. రాజీనామా చేసినాక పార్టీ సభ్యత్వం ఇచ్చిన. దేశమంతా ఆ విధానాన్ని పాటిస్తుంది. పార్టీలు మారవచ్చు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారవచ్చు, కానీ ఆ పార్టీ తరఫున ప్రజల యొక్క ఓటు ద్వారా పొందినటువంటి పదవికి రాజీనామా చేసి చేరాలని నా పార్టీ నేను అమలు చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ చేయడం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది గురువింద గిజ సామెత. ముందు నీవు నీ పార్టీలో తెలంగాణ ఉదాహరణ తీసుకో. ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు కండువలు కప్పుకున్నారు, కాంగ్రెస్లో చేరుతున్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి వాళ్ళందరూ రాజీనామా చేయకుండా ఏ రకంగా చేర్చుకున్నారు? ముందు ఇది ఇక్కడ చేసి నువ్వు మేనిఫెస్టోలు పెడితే హర్షిస్తారు ప్రజలు.